అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రుల శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అన్నపూర్ణ స్వరూపం. అన్నపూర్ణ అన్న వెంటనే మనకి 2 పదాలు గుర్తుకు వస్తాయి. అన్నము, అలాగే పూర్ణత్వము. ప్రతి జీవికి అన్నం కావాలి. అన్నం అంటే కేవలం మనము ఆ బియ్యాన్ని కడిగి ఏదైతే వండుకుంటామో అది మాత్రమే అన్నం కాదు. అన్నం అంటే ఆహారం. ప్రతి జీవికి ఆహారాన్ని అందించే స్వరూపం, శక్తి స్వరూపం ఒకటి ఉంటుంది. అదే ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క రూపము అంటే అన్నపూర్ణ అని చెప్పుకుంటాం. అన్నపూర్ణగా అమ్మ అందరికీ ఆహారాన్ని ఇస్తుంది. అంటే కేవలం మనం మనుషులం అనే కాదు, ప్రతి జీవికి. అంటూ ఉంటారు కదా, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మరి అన్ని జీవుల్ని సృష్టించిన తర్వాత ప్రతి జీవికి ఏదో ఒక పదార్థం ఆహారంగా ఉంటూ ఉంటుంది. మనకి తెలియదు, మనం కొన్నిటిని మాత్రమే తింటాము. అలాగే మన చుట్టుపక్కల ఉన్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి తెలుసు. ఆవు ఏం తింటుంది, కుక్క ఏం తింటుంది అని. కానీ ఈ 84 లక్షల జీవరాశులు ఉంటాయి కదా, క్రిమకీటకముల దగ్గర నుంచి చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి, అవన్నీ అసలు ఏం తింటాయి, ఎలా బ్రతుకుతున్నాయి? ఒక్కసారి ఆలోచన చేస్తే అమ్మ చెయ్యి అంత పెద్దది. కాబట్టి అమ్మ అందరికీ చక్కగా ఆహారాన్ని ఇస్తుంది. అందుకే అమ్మని ఆ కీట బ్రహ్మ జనని అని అంటారు. అంటే ఒక కీటము చిన్న చిన్న పురుగుల దగ్గర నుంచి బ్రహ్మాండంలో ఉన్న ప్రతి అంశానికి ఆవిడ జనని, ఆవిడ తల్లి. తల్లి అనేటప్పటికీ ఎన్ని పనులు ఉన్నా, ఎంత హడావిడిగా ఉన్నా, ఆవిడ మాత్రం పిల్లలి ఆకలిని వెంటనే గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటుంది. అలా అమ్మ మనకి ఆహారాన్ని అందిస్తోంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు. ఈ అన్నం లేకపోతే ఏం జరుగుతుంది? కేవలం ఆకలి వేస్తుంది అంతేనా? కాదు. ఈ ఆకలి క్షుద్బాధ అని అంటూ ఉంటారు కదా, ఈ ఆకలి బాధ వల్ల చాలా చాలా దోషాలు కూడా వెళుతూ ఉంటాయట. ఏ రకంగా అంటే, ఆకలి వేస్తూ ఉంటే ఒక్క పూట అని కాదు, ఒక 2-3 రోజుల వరకు మనం ఏమీ తినకుండా ఉంటే బాగా ఆకలిస్తుంది. అటువంటి సమయంలో మన ఆలోచనలు పూర్తిగా మారిపోతూ ఉంటాయి. అంటే విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. ఎవరు ఏది చెప్పినా వినబుద్ధి కాదు. ఎందుకు అంటే మనకు ఆకలి వేస్తూ ఉంటుంది, చిరాకు వస్తుంది, ద్వేషం వస్తుంది, మనసు పాడైపోతుంది, అధర్మ మార్గంలోకి కూడా వెళ్ళిపోవాలా అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలా మటుకు దొంగతనాలు అవన్నీ ఎందుకు అంటే, నా ఆకలిని నేను తీర్చుకోవాలి, ప్రతిరోజు నాకు ధనం కావాలి, కాబట్టి నేను అధర్మ మార్గంలో వెళ్ళిపోతాను అని అనుకుంటాం. అందుకే ఆహారం ఎప్పుడైతే ఆ కడుపులో పడదో మన ఆలోచనలు మారిపోతాయి. అలాగే సాత్వికమైన ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ఆహారం మనసుపై ప్రభావం చూపిస్తుంది అని అంటారు. నిజంగా ఇది చూపిస్తుంది. ఎంత సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుందట. చంచలంగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కాబట్టి మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మంచి ఆలోచనలు వస్తాయి, భగవంతుణ్ణి చేరడానికి ఒక సాధన అన్నది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆహారం అంతటి ప్రభావం. అందుకే శ్రీకృష్ణ పరబ్రహ్మ కూడా భగవద్గీతలో తానే అన్న స్వరూపం అని అంటారు. అన్నం అంటే కేవలం మనం తినే పదార్థం కాదు. ప్రకృతిలో ఈ అన్నం అన్నది ఏ రకంగా వస్తోంది? వివిధ పదార్థాలు పంచభూతాల నుంచి వస్తున్నాయి. నీరు స్వీకరిస్తాం, అగ్ని ద్వారా మనం వంట చేసుకుంటాం, అలాగే భూమి నుంచి ఎన్నో పదార్థాలు వస్తాయి, వృక్షాలని, అది ఇది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రకృతిలో ప్రతి పదార్థంలో అన్నపూర్ణాదేవి శక్తిని నింపి ఉంచుతుంది. అందుకే ఇవాళ పండాయి, మళ్ళా సంవత్సరం పంటలు పండవు అంటే మన బతుకులు ఏమవుతాయి? నిత్యము అదే పూర్ణత్వం. కాబట్టి అమ్మ ఆహారం పెడుతుంది, నిత్యము పెడుతూ ఉంటుంది, పరిపూర్ణంగా పెడుతూ ఉంటుంది. ఎంతకాలం పెడుతుంది? మనం వస్తాం వెళ్ళిపోతాం, మహా అయితే ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఇంకా ఉంటుంది కదా భూమి, ఇంకా మనుషులు ఉంటారు కదా, జీవులు ఉంటాయి కదా. అలా అమ్మ ఎప్పటి నుంచో అందరికీ ఆహారం అందిస్తోందంటే ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి అన్నపూర్ణ స్వరూపాన్ని మనమే అడగాలి. ఒక మాట అంటారు, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు అన్నం పెట్టు అని అడగవలసిన అవసరం లేదట. అమ్మ ఖచ్చితంగా మనకి అన్నం పెడుతూ ఉంటుంది. ఎందుకంటే తల్లి కదా. అయితే అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి మనం ఏం అడగాలి అంటే, శంకరాచార్యులు వారే చక్కగా స్తోత్రం చేస్తారు అన్నపూర్ణ అష్టకం ద్వారా. అమ్మా, మాకు ఈ శరీర పోషణ కోసం నువ్వు ఏ రకంగా అయితే అన్నం పెడుతున్నావో ఆ పోషణ అందుతున్న ఈ శరీరము మంచి కర్మలు చెయ్యగలగాలి. అందుకే తద్వారా మంచి జ్ఞానం రావాలి, వైరాగ్యం రావాలి. వైరాగ్యం అంటే మళ్ళీ అందరినీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలా అన్నది కాదు. వైరాగ్య భావన అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ ఏది కూడదో ఏది అధర్మమో దాని వైపు వెళ్లకుండా మన
జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి అన్నం పెడుతోంది అమ్మ, తింటున్నాము, శరీరంలో బలం వచ్చింది, మనిషిగా వచ్చాము, ఈ శరీరంతో ఏం చెయ్యాలి? జ్ఞానం సంపాదించాలి, వైరాగ్య భిక్ష అమ్మని అడగాలి. అందుకని శంకరాచార్యులు వారు మనందరి తరపున అడుగుతారు. కాబట్టి అన్నపూర్ణాదేవి అంటే ఒక కృతజ్ఞతతో, తల్లి మాకు ఏ రోజు ఆహారానికి లోటు ఉండకూడదు, పూర్ణత్వంతో ఆహారం ఉండాలి, అలాగే ఈ ఆహారం తిన్న ఈ శరీరం ఏదైతే ఉందో చక్కగా జ్ఞానాన్ని సంపాదించి వైరాగ్య భావనతో ముందుకు వెళ్ళాలి అని కోరుకోగలగాలి అన్నపూర్ణ తత్వాన్ని మనం చూసినప్పుడు. మరొకసారి మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు.